ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మలేము అని చెప్పేసి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. కాకపోతే రిజల్ట్ చూసేసరికి ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే కరెక్ట్ కావడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం, అలాగే భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఒక 8 నుంచి 10 స్థానాలు అన్నారు. భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంచనా వరకు వేయగలుగుతుంది. -5R10 +5R10 అనేది మాత్రం ఒక 5 నుంచి 10 స్థానాల వరకు మాత్రమే అప్ అండ్ డౌన్ అవుతుంటాయి తప్పించి ఆల్మోస్ట్ కరెక్ట్ కావడం అనేది కూడా మనం 2019, 2023 ఎలక్షన్స్, ఇప్పుడు 24లో కూడా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానిపైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ ఎంపీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే 2019 రిజల్ట్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ సారు కారు 16 అనే నినాదంతో రావడం జరిగింది. సో అయినప్పటికీ 2019లో అప్పటి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 9 స్థానాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్క స్థానం నుంచి 2014లో ఒక్క స్థానం ఉండే, 2014లో తర్వాత 2019లో దాదాపుగా 4 స్థానాలు పెరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు 2024లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 2024లో ఒక్క స్థానమన్నా గెలవబోతుందా, అలాగే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 2019లో 3 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు 2024లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉంది. సో దాదాపుగా 12 నుంచి 13 స్థానాల వరకు గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు 13 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం సాధ్యమేనా? మిగిలిన వారు ఒకటి ఎంఐఎం పార్టీ, అది ఎప్పుడు కూడా ఒక స్థానమే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫైనల్గా చూసుకున్నట్టయితే మరి గతంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు రావడం అనేది జరిగింది, ఇప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేది కూడా చూద్దాం. సో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ 9, బీజేపీ 4, ఈఎన్సీ కాంగ్రెస్ పార్టీ 3, 1 స్థానాలు మాత్రం 2019లో మనకు వచ్చిన రిజల్ట్. తర్వాత అసలు వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఏమని ఇచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ ఎన్ని స్థానాల వరకు వస్తాయని చెప్పేసి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ సి ఓటర్స్ దాదాపుగా 1 బీజేపీకి వస్తుందని చెప్పేసి అన్నారు 2019లో, అలాగే 1 కాంగ్రెస్ పార్టీ అన్నారు, దాదాపు 14 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అన్నారు, 1 మాత్రం అదర్స్ అని చెప్పేసి అన్నారు. ఓట్ బ్యాంక్ 41% ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత టైమ్స్ నౌ విఎంఆర్ వాళ్ళు వచ్చేసి బీజేపీకి 1, కాంగ్రెస్కి 2, టీఆర్ఎస్కి 3, మిగిలిన వారికి 1 అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇండియా టుడే యాక్సిస్ వచ్చేసి 1 నుంచి 3 భారతీయ జనతా పార్టీ, 1 నుంచి 3 కాంగ్రెస్ పార్టీ, 10 నుంచి 12 టీఆర్ఎస్, 0 నుంచి 1 సేమ్ ఎంఐఎం పార్టీ. తర్వాత సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వే వాళ్ళు వచ్చేసి బీజేపీకి 1 నుంచి 2, కాంగ్రెస్కి 1 నుంచి 2, టీఆర్ఎస్కి 12 నుంచి 14, 1 స్థానం మాత్రం ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. అలాగే ఏసీ సర్వే సంస్థ వచ్చేసి 0 బీజేపీ, 1 కాంగ్రెస్, 16 బీఆర్ఎస్, మిగతాది కూడా 0. అండ్ న్యూస్ 24 చాణక్య వాళ్ళు వచ్చేసి 1 బీజేపీ, కాంగ్రెస్కి 1, 14 బీఆర్ఎస్, 1 మిగిలిన వాళ్ళు. అలాగే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు 0 బీజేపీ, కాంగ్రెస్కి 2, 14 టీఆర్ఎస్, ఇక్కడ 1. సో రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్ వచ్చేసి ఇక్కడ 1, ఈడ కూడా 0 నుంచి 1, 14 నుంచి 15, ఇక్కడ 1. సో రిజల్ట్స్ చూసేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియా టుడే యాక్సిస్ మాత్రం ఇంచుమించు కరెక్ట్ ఇచ్చింది. ఇక్కడ 1 నుంచి అంటే 3, ఇక్కడ 4 స్థానాలు గెలుచుకుంది, ఇక్కడ 3 స్థానాలే రావడం అనేది జరిగింది. ఇక్కడ 9 స్థానాలు వచ్చినాయి, మిగిలిన వారికి 1. సో ఆల్మోస్ట్ అంతో ఇంతో కరెక్ట్ అయిందంటే ఇండియా టుడే యాక్సిస్ 1, సిఎన్ఎన్ న్యూస్ 18 వాళ్ళది మాత్రం దగ్గరికి రావడం అనేది జరిగింది. సో రియాలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్కి 9 స్థానాలు అంటే వీళ్ళ సర్వేకి తర్వాత వచ్చిన రిజల్ట్, బీజేపీ 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, అదర్స్ అనేది 1 స్థానం రావడం అనేది జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితిలో
మరి కొంతమేర సర్వే చేయడం అనేది జరిగింది. సో వైబ్రాండ్ నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్న సీట్లు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, మిగిలిన వారికి ఇంకా మిగిలింది ఎంఐఎం పార్టీ కాబట్టి వాళ్ళకి. సో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 6 నుంచి 8 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చేసి 5 నుంచి 6 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్కి 0 నుంచి 1 స్థానం బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎంఐఎం పార్టీ అంటే మిగిలిన వారు చూసుకున్న 1 స్థానం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా తెలంగాణలో 8 స్థానాల వరకు 6 నుంచి 8 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ, 5 నుంచి 6 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్కి వచ్చేసరికి 0 నుంచి 1, ఎంఐఎంకి వచ్చేసి 1 స్థానం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా మిగిలినది అంటే ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 1 కావచ్చు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 కావచ్చు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1 కావచ్చు, అంటే రావచ్చు రాకపోవచ్చు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 కావచ్చు. సో దాదాపుగా 17 నియోజకవర్గాలు. సో ఇక్కడ కాంగ్రెస్ ఈ 6 నుంచి 8లో ప్లస్ ఆర్ మైనస్ ఒకవేళ పెరిగితే 2 స్థానాలు కూడా పెరిగి 10 స్థానాలు అవ్వచ్చు, లేకపోతే మైనస్ 2 స్థానాలు అయ్యి కేవలం 6 స్థానాలకి పరిమితం కావచ్చు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే 5 నుంచి 6 ఇక్కడ కూడా ప్లస్ 1 అనుకున్నాం, ప్లస్ సో ఇక్కడ 7 స్థానాలన్నా కావచ్చు, లేకపోతే 6 స్థానాల వరకన్నా పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్కి ప్లస్ ఆర్ మైనస్ 1 స్థానం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎంఐఎం పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 1 ఆల్రెడీ ఇచ్చినాం. సో ప్లస్ ఆర్ మైనస్ 1 పెరిగిన 2 స్థానాలు అవుతుంది. ఒకవేళ మైనస్ అయితే 1 స్థానంకి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇక్కడ ఎంఐఎంకి వచ్చేసరికి 1 అదర్స్ ఎప్పుడైనా సరే 1 స్థానమే, ఒకవేళ మైనస్ కూడా కావచ్చు. ఎందుకంటే మాధవీలత కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఒకవేళ మాధవీలత గెలిచే అంత అంటే ఓట్ బ్యాంక్ పరంగా చూసుకున్న అంత లేదు కానీ మేబీ చెప్పలేం అన్నట్టుగా అక్కడ ఓల్డ్ సిటీ ఈసారి హైదరాబాద్ ఎంపీ ఎన్నికలు జరగడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే 17 నియోజకవర్గాలకి దాదాపుగా కాంగ్రెస్కి 6 నుంచి 8 ప్లస్ 2 ఆర్ మైనస్ 2, బీజేపీ 5 నుంచి 6 ప్లస్ 1 ఆర్ మైనస్ 1, అలాగే బీఆర్ఎస్ 0 నుంచి 1 ప్లస్ 1 ఆర్ మైనస్ 1. సో ఎంఐఎంకి వచ్చేసరికి 1 స్థానం ఎలాగో ఉంటుంది, -1 ఆర్ 0 ప్లస్ 1 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు. సో ఈ రిజల్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. సో ఒక్కొక్కరు ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. డెఫినెట్గా ఇవి కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పలేం. సో ఒక అంటే ఎన్నికల సర్లే కావచ్చు, అక్కడ ప్రజానాడిని తీసుకొని మనము ఈ సర్వే చేయడం అనేది జరుగుతుంది. సో మనకు ఆల్మోస్ట్ మనం కూడా 15 నియోజకవర్గాల్లో అక్కడ ప్రజల వద్దలకి వెళ్ళడం, సో అక్కడ ప్రజానాడి తీసుకోవడం, తర్వాత పెరిగిన ఓట్ బ్యాంక్ కావచ్చు, తగ్గిన ఓట్ బ్యాంక్ కావచ్చు, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అంచనాకి మాత్రమే వేయడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఈసారి తెలంగాణలో ఓటు శాతం పెరిగింది. మరి కొత్త ఓటర్లు భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపారా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారా? మరి 6 గ్యారెంటీలపైనే కాంగ్రెస్ పార్టీ ముందరికి వెళ్ళడం, తర్వాత రిజర్వేషన్ల అంశం అనేది తెలంగాణలో ప్రధానంగా తీసుకొచ్చారు. సో మరి రిజర్వేషన్ల అంశం కనుక తెలంగాణ ప్రజలు లైట్ తీసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కేవలం 4 నుంచి 6 వరకే, ఒకవేళ అదే 4 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోడీ ఇక్కడ ఆల్మోస్ట్ క్యాండిడేట్ల కన్నా మోడీని చూసి ఓట్లు వేసిన వాళ్ళే ఎక్కువ. సో మరి మోడీ ప్రభావం అనేది తెలంగాణ పైన ఎంత ఉన్నదనేది కూడా మనకి రిజల్ట్ తోటి తెలిసిపోయే అవకాశం ఉంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి కన్నా ఇండియా కూటమికి ఈసారి ఎడ్జ్లో ఉన్నారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి కొన్ని సర్వేలు అయితే మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇక్కడ అమిత్ షా రోడ్ షోలు కావచ్చు, జేపీ నడ్డా బహిరంగ సభలు కావచ్చు, అమిత్ షా భారీ బహిరంగ సభలు కావచ్చు, అలాగే మోదీ రోడ్ షోలు, అలాగే బహిరంగ సభలు అనేది తెలంగాణలో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, కేవలం 2-3 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 8 స్థానాల వరకు వెళ్ళడం అనేది జరిగింది. సో అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ
ఏకంగా అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో సౌత్లో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఇండియా కూటమి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ తెలంగాణ ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి ఎన్డీఏ కూటమితోటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరిగింది. సో మరి మోడీ ఇంపాక్ట్ పైననే ఇక్కడ తెలంగాణలో రిజల్ట్ ఆధారపడి ఉంటాయి. మరి కొత్త ఓటర్లు ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికి వేశారని చెప్పేసి అంటున్నారు. సో ఎన్డీఏ కూటమికి వేస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఫిగర్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క సర్వే సంస్థలు కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే చెప్పడం, తర్వాత ఓటర్ల యొక్క సర్లే కావచ్చు, అలాగే ఇక్కడ 6 గ్యారంటీలు దాదాపుగా రుణమాఫీ కనుక చేసినట్టే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 స్థానాలు గెలిచే అవకాశం ఉండే. తర్వాత ఇక్కడ 10 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకున్న తరుణంలో, అంటే అక్కడ ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి మలుతుంది అని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ రంగంలో దిగినప్పటి నుంచి ఒక 4 నుంచి 5% ఓట్ బ్యాంక్ అనేది టర్న్ చేయడం అనేది జరిగింది. అది ఒక రకంగా బీజేపీకి మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి పడ్డది. ఆ విధంగా ఈసారి బీజేపీ అంతో ఇంతో కొన్ని 2 స్థానాలు గతంలో వచ్చిన కన్నా 2 స్థానాల నుంచి 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక బీఆర్ఎస్కి వేసుకుంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ స్థానాలు 10 స్థానాల వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వైబ్రాండ్ నుంచి మనం ఇచ్చే ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే 6 నుంచి సో కాంగ్రెస్కి ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే 6 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ అయితే 10 స్థానాలు, మైనస్ అయితే 6 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది. అండ్ భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే 5 నుంచి 6 స్థానాలు. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 స్థానం పెరిగితే 1 స్థానం పెరుగుతుంది, తగ్గితే 5 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే 0 నుంచి 1, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1, ఒకవేళ పెరిగితే 2 స్థానాలు, మైనస్ అయితే 0 స్థానాలు అయ్యే అవకాశం ఉంది. అదర్స్ చూసుకున్నట్టయితే 0 నుంచి 1 స్థానం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ 17 నియోజకవర్గాల్లో జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ 2024 ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్లో ఈ రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.